దేవుని యొక్క మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. ఈ ఉదయకాలం ముందు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. கர்த்தருடைய மகா பரிசுத்தமுள்ள நாமத்துக்கு மகிமை உண்டாவதாக. இந்த காலை நேரத்தில் நாம் தேவனுடைய வார்த்தையை தொடர்ந்து தியானிக்க போகிறோம். నిన్నటి దినం మనము ఒక క్రైస్తవుడు మారు మనసు పొందిన తరువాత ప్రభును విడిచిపెట్టి వెనుక వెళ్ళిపోతే వాని ఆత్మీయమైన స్థితి ఎంతగా కాఠిన్యంలో వెళ్ళిపోయి దూరం అయిపోతాడు. మరి మారు మనసు పొందడానికి ఎటువంటి సాధ్యత ఉండదని కూడా చూసాము. నేటి దినத்தில் நாம் பார்த்தோம், ஒரு கிறிஸ்தவன் ரட்சிக்கப்பட்டு மனம் திரும்பினது பிறகு பாவத்துல போய் உலகத்துக்கு உலகமாக மாறிவிட்டால் எவ்வளவாக அவங்களுடைய உள்ளம் కఠినపట్టి పిన్వాంగి పోயிருப்பாங்க என்று பார்த்தோம். ఈ రోజు ఇప్పుడు మనము చూస్తున్న ఈ యొక్క దృశ్యము, ఈ యొక్క పటము దేన్ని చూపిస్తుందంటే, ఒక మనిషి మరణించేటప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి వచ్చి మరణం అనేది కలుగుతుందన్నమాట. ఆ మరణించే సమయంలో వారి ఆత్మీయమైన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఇటువంటి ఒక దృశ్యం అనేది వాళ్ళకి కనబడుతుందన్నది మనం చూస్తున్నాం. இன்னைக்கு நாம இப்போ இந்த பார்க்கிற இந்த படத்துல இருக்கிற இந்த படம் எதை குறிக்கிறது என்றால், ஒரு மனிதன் மரிக்கும் போது எல்லோருக்கும் மரணம் என்பது வரும். அந்த மரிக்கிற அந்த தருவாயில அவன் ஆன்மீகமான கண்கள் திறக்கப்பட்டு பார்க்கக்கூடிய ஒரு காட்சி இப்படிதான் இருக்கும் என்று அது சொல்லப்படுகிறது. మరి ముఖ్యంగా క్రీస్తులో లేని ఒక వ్యక్తి, రక్షణలో లేని ఒక వ్యక్తి, దేవునితో సంబంధము లేని ఒక వ్యక్తి మరణించేటప్పుడు ఎటువంటి మరణం అంటే, అది వాళ్ళకు వచ్చి శరీరంలో నొప్పి ఉంటుంది, కానీ ఆత్మలో భయము, ఆందోళన, పోరాటము, ఎవరో వచ్చి నిలబడుకుంటున్నారు, ఎవరో నన్ను తీసుకెళ్లిపోతున్నారు అని కూడా చెప్తూ ఉంటారనమాట. అతడు సజీవుడుగా ఉన్నప్పుడు ప్రేమించిన ఆ మత్తు పదార్థాలు చూడండి, ఈ పటంలో చూస్తే బాటిల్స్ ఉన్నాయి తాగడానికి, ధనము, బంగారము, వెండి, నాణ్యాలు అన్నీ ఉన్నాయి, కానీ ఏది కూడా సహాయం చేయటం లేదు. దానికి బదులుగా అతడు చూస్తుంటే అక్కడ అపవాది కనబడుతున్నాడు, 10 ఆజ్ఞలు కనబడుతున్నాయి. దేవుని ఆజ్ఞలను నువ్వు వచ్చి ఎదిరించావు అనేసి కనబడుతుంది. అగ్ని మండుతుందన్నమాట. అది நரகம் యొక్క அக்னி. இந்த படத்தில் நீங்க பார்க்கும்போது முக்கியமாக ரட்சிக்கப்படாத ஒரு மனிதனுடைய மரண தருவாயில என்ன நடக்கும் என்றால், அவன் நேசித்த அந்த போதை பொருள், அந்த பாட்டில்ஸ்லாம் இருக்கு பாருங்க, குடி, போதை, அவனுடைய பணம், பொருள், தங்கம், வெள்ளி, இவைகளெல்லாம் அவனை காப்பாற்ற முடியவில்லை. அதுக்கு பதிலாக அவன் பார்க்கிற காட்சி, பிசாசு அவனை பயம்புறுத்தி அக்கினிக்குள்ளாக தள்ளும்படியாக தேவனுடைய கட்டளை மேல இருக்குது. நீ கட்டளை எல்லாம் கீழ்ப்படியல என்று దేవునుடைய కట్టలయం பேசிக் கொண்டிருக்கிறது. ఒక పాపి మారు మనసు పొందడానికి, యేసయ్యను వెంబడించడానికి ఆలస్యపరుస్తూ తెలిసి కూడా కొందరు వచ్చి రేపు చూద్దాం, మర్నాడు చూద్దాం అనేసి అలా ఆలస్యపరుస్తూ ఉంటే మరణం వచ్చిన వేళలో శరీరంలో నొప్పి, ఆత్మలో భయము, వాళ్ళకు వచ్చి మరణ భయం అనేది కలుగుతుంది. ఒక నిజ క్రైస్తవురాలకు అటువంటి భయం ఉండదు. శరీరంలో నొప్పి ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం, కానీ వాళ్ళలో ఒక నెమ్మది అనేది ఉంటుంది. దేవుడు నన్ను తీసుకుంటున్నాడు అనే అనేక సాక్ష్యాలు మనం విన్నాం. ஒரு பாவி தன்னுடைய நிர்ணயத்தை, இயேசுவை பின்பற்றணும் என்கிற நிர்ணயத்தை தள்ளி போடும்போது மரணம் அவனை தேடி பிடிக்கிற வேளையில அவனுடைய சரீரமெல்லாம் வேதனையும், அவனுடைய ஆத்மாவில மரண பயம் இருக்கும். ஒரு மெய்யான கிறிஸ்தவளுக்கு மரண பயம் இருக்காது. சரீரத்துல வேதனை இருக்கலாம், குடும்பத்தை விட்டுட்டு போகிறோம் என்கிற வருத்தம் இருக்கலாம், ஆனால் మరణத்தை கண்டு మిరండు పోగ మాటాంగు. ఇక్కడ మనం వచ్చి ఈ ఎముకగూడును చూస్తున్నాం అన్నమాట. ఆ ఎముకగూడు అపవాది మాత్రం కాదు, మరణాన్ని కూడా సూచిస్తుంది అన్నమాట. இந்த இடத்துல நாம் ஒரு எலும்பு கூட பார்க்கிறோம். இது பிசாசு మాత్రం கிடையாது, అది మరణத்தையும் குறிக்கிறது. మరణం ఎప్పుడు వస్తుందండి? ఎవ్వరు ఎదురు చూడని వేళలో, ఎవరు అనుకోని ఒక సమయంలో మరణం అనేది కలుగుతుందన్నమాట. పాపం ఇచ్చే సంతోషము మరుగైపోతున్నప్పుడు, అప్పుడే ఒక వ్యక్తి తన పాపము చేయడం వల్ల ఆత్మను కోల్పోతున్నాడనే గ్రహింపు కూడా
చివరి గడియల్లో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కనీసం అట్లీస్ట్ ఆ న్యాచురల్ డెత్, సాధారణంగా మరణించే వాళ్ళకు, యాక్సిడెంట్లు మరణించే వాళ్ళకు, మరి హత్యలు చేయబడ్డే వరకు తెలియదన్నమాట. సడన్ వెళ్ళిపోతారు. இந்த இடத்துல இந்த மரணம் எப்படி பிடிக்கும் என்றால், எப்ப வரும் என்றால், அறியாமை நேரத்துல, தெரியாத நேரத்துல, எதிர்பார்க்காத நேரத்துல, யாருமே எதிர்பார்க்க மாட்டாங்க. யாருமே நம்ப மாட்டாங்க. இப்பதான் நான் வரப்போகுது, இப்பதான் நடக்க போகுதுன்னு சொல்ல முடியாது. அப்படிப்பட்ட நேரத்துல வரும். அப்போ இந்த பாவத்தின் கொடுத்த சந்தோஷம், சமாதானம் இதெல்லாம் ஏமாற்றம். எல்லாம் பொய்யான, போலியான ஒரு சந்தோஷம். அதெல்லாம் ஒழிந்து விடும். அப்பதான் ஒரு மனிதனுக்கு உண்மையான ஒரு காட்சி, பாவத்தின் நிமித்தமாக வருகிற ஒரு சம்பளம் எவ்வளவு கொடியது என்று కూడా தெரியும். నిన్నటి దినంలందు నేను రాత్రి ఒక వీడియో చూశాను. ద డే ఆఫ్ జడ్జ్మెంట్ అన్నది, ఒక దేవుడు తీర్పు తీర్చే దినం ఎలా ఉంటుంది, మనం నిలబడుకుంటే మన పేరు జీవ పుస్తకంలో రాయబడిందా లేదా అనేసి ఒక మంచి వీడియో చేశారనమాట. ఆ వీడియో మీకు షేర్ చేశాను. మీరు చూడకపోతే చూడండి. చూసినప్పుడు మనలో వణుకు, భయము కలుగుతుందన్నమాట. మనం ఎదురు చూసినట్లు ఆ తీర్పు ఉండదు. మనం అనుకున్నట్లు ఉండదు. దేవుని ఆజ్ఞలను కైగొన్న వారికే ఆ రోజు మంచిదనంగా కూడా ఉంటుంది. நேற்று இரவு நான் ஒரு வீடியோ பார்த்தேன். அந்த வீடியோவை நான் உங்களுக்கு ஷேர் பண்ணியிருக்கிறேன் குரூப்ல. த டே ஆஃப் ஜட்ஜ்மெண்ட், கர்த்தருடைய நியாய தீர்ப்பு நாள் எப்படி இருக்கும் என்று அவங்க ஒரு 2-3 ஆட்களுடைய வாழ்க்கையை காட்டுகிறாங்க. அப்போ அவங்களுடைய பேர் ஜீவ புத்தகத்தில் இல்லை என்று சொல்லும் போது அவங்களை எப்படி அந்த నరకத்துக்குள்ளாக తల్లుகிறாంగో ఆ వీడియోలో మరి ఇలా కూడా చూపిస్తున్నాను. కొందరు వచ్చి, లేదు ప్రభువా, నేను నీ కొరకు ఎక్కువ చేశాను, సంఘాలు కట్టాను, అద్భుతాలు చేశాను, ప్రసంగాలు చేశాను, ప్రజలను తరలించాను అన్ని చెప్తుంటే వారి ఆలోచన, వాళ్ళు ఎలా జీవించారన్న ఒక వీడియోను దేవుడు వచ్చి వాళ్ళ దృశ్యాన్ని చూపించి వాళ్ళ మనస్సులో ఉన్న కార్యాలను బయట చూపిస్తున్నాడు అనమాట. అప్పుడు యేసయ్య ఆ వీడియోలో ఎలా చెప్తున్నాడంటే, నువ్వు చేసినవి కాదు, నీ మనస్సు ఎలా ఉంది అదే నేను చూస్తున్నాను. నీ క్రియలు ఒకవేళ వేరేలాగా ఉండొచ్చు, కానీ నీ మనస్సులో ఉన్న కార్యాలు, నువ్వు రహస్యంగా నువ్వు ఎలా జీవిస్తున్నావు, దాన్ని బట్టి నువ్వు తీర్చబడతావు అని కూడా అక్కడ ప్రభు చెప్పబడింది. அந்த அந்த வீடியோல அந்த காட்சியில் என்ன போட்டிருக்காங்கன்னா, ஒரு 2-3 பேருடைய வாழ்க்கையே ஆண்டவர் நியாயத்திருக்கிற மாதிரி. அதுல சிலர் ஊழியக்காரங்க கூட இருக்கிறாங்க. அவங்க சொல்றாங்க, ஆண்டவரே உங்களுக்காக நான் நிறைய சபையை கட்டினேன், நிறைய பேர் வந்தாங்க, நான் இயேசுவின் நாமத்தை சொன்ன உடனே நிறைய பேர் சுகமடைந்தாங்க. ஆண்டவர் சொல்றாரு, எல்லாம் சரிதான், ஆனா உன்னுடைய வாழ்க்கையில, அந்தரங்க வாழ்க்கையில நீ பாவத்தில் இருந்த, నీ మనం తిరుంబల, అది ஒரு కారణத்தினால்தான். ఎక్కడ కూడా దేవుడు యేసయ్య నువ్వు పాపం చేసావు అందువల్ల నువ్వు నరకానికి వెళ్ళిపోతావు చెప్పలేదు. నువ్వు మారు మనస్సు పొందలేదు, నువ్వు పశ్చాత్తాపడలేదు, నువ్వు విడిచిపెట్టలేదు, నా సన్నిధిని కోరుకోలేదు, అందుకే నువ్వు నశించిపోతున్నావు అని కూడా చెప్తున్నాడు. ஆண்டவர் எப்பவுமே எங்கேயுமே நீ பாவம் செஞ்சதுனால உன்னை நான் மன்னிக்க முடியாது என்று சொல்லவில்லை. நீ மனம் திரும்பாதனால, நீ வருத்தப்படாதனால, நீ என்னுடைய சன்னிதியில உன்னுடைய பாவங்களை அறிக்கை செய்து விட்டு விடாமல் இருந்ததுனால் தான் தண்டிக்கப்படுகிறாய் என்று కూడా சொல்லுகிறார். హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వాక్యం చెప్తుంది, జీవము కలిగిన దేవుని హస్తములో పడటము చాలా భయంకరమైన కార్యము. எபிரேயர் 10ஆம் அதிகாரம் 31வது வசனம் சொல்கிறது, ஜீவனுள்ள தேவனுடைய கரத்துல விழுகிறது, அது பயப்படக்கூடிய ஒரு காரியம். మరణము వచ్చేంత వరకు ఉల్లాసంగా జీవించి మరణ పడుకులో ఉన్నప్పుడు దేవుని చూడాలి, మారు మనసు పొందాలంటే చాలా కష్టం అండి. வாழ்க்கையை சந்தோஷமாக வாழ்ந்து விட்டு இருக்கிற நாட்கள்ல கடைசியாக அவன் மரிக்கிற தருவாயில ஒருவன் மனம் திரும்ப வேண்டும் என்று நினைத்தால் அது அவ்வளவு సులభமான కార్యం கிடையாது. కొందరు చెప్తారు, బ్రదర్ ఏమండి నాకు ఇప్పుడే చిన్న వయసు 25 ఏళ్ళైంది, ఇంకా ఉంది, ఇంకా ఒక 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంది కదా, నేను అన్ని అనుభవించిన తరువాత, ప్రతి ఒక్కరు పాపం చేస్తుంది, నేను కూడా పాపం అంతా చేసిన తర్వాత యేసే దగ్గర వచ్చి క్షమించండి అని అడిగితే దేవుడు క్షమిస్తాడు కదా, దేవుని వాక్యంలో ఉంది కదా, అప్పుడు అడుగుతానులే అని కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. சில சொல்லுவாங்க, சகோதரனே எனக்கு இப்பதான் 25 வயதாகுது, நான் சந்தோஷமாக இந்த உலகத்தை அனுபவித்து வயதான உடனே நான் மனம் திரும்பி ஆண்டவர்கிட்ட பாவத்தை மன்னிப்பு கேட்டா மன்னிச்சிருவார்ல என்று சொல்லுவாங்க. 100% కరెక్ట్. మీరు ఎంత పాపము, జీవితం అంతా కూడా పాపం చేసి పాపంలో పడి పొర్లి
తిని తాగి అన్ని చేసి ఎంత పాపం అంటే అంత పాపం, మనసుకు తోచినంత కూడా చేసి చివరిగా మారు మనసు పొందితే యేసుక్రీస్తు క్షమిస్తాడు. ఆయన ఒక్క డ్రాప్ రక్తము ఆ పాపాన్ని కడిగేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. நீங்க என்னதான் பாவம் செய்யுங்க, என்னதான் உலகத்தில் இருங்க, எவ்வளவு பாவத்தை செய்ய முடியுமோ அதை செய்து சந்தோஷித்து எல்லாமே செஞ்சு கடைசியில மனம் திரும்பிட்டீங்கன்னா நிச்சயமா மன்னிக்கப்பட்டுரும். ஒரு சொட்டு ரத்தம், இயேசுவின் ரத்தம் సకల పాపத்தையும் కழுவும். యేసయ్య రక్తం ముందు ఈ ప్రపంచంలో ఉన్న పాపములన్నిటిని కూడా ఒక్క క్షణంలో అది వెళ్ళిపోతుందన్నమాట. అంత బలమైనది, అంత పవిత్రమైనది, అంతగా దేవుడు తన రక్తాన్ని పోర్చాడు గనుక ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళాల్సిన అవసరము లేదు. వాస్తవానికి చెప్పాలంటే ఏ ఒక్క మనిషి కూడా నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదండి. இயேசுவின் ரத்தம் அவ்வளவாக வல்லமை உள்ளதாக இருக்கிறது. எல்லோருடைய பாவத்தை ஒரு சொட்டு ரத்தம் ஆதாம்ல இருந்து கடைசி வரைக்கும் இருக்கிற மனிதனுடைய பாவத்தை கழுவிவிடும். அவ்வளவு சிறந்தது, அவ்வளவு விலையேறப்பட்டது, அவ்வளவு பரிசுத்தமானது. யாருமே நரகத்துக்கு போக வேண்டிய அவசியమే கிடையாது. ఎందుకు అతిశయపడుతున్నారు? ఎందుకు ఇలా చెప్తున్నాను? 2000 సంవత్సరం క్రితమే దేవుడు మానవ జాతిని క్షమించేశాడు. 2000 வருஷத்துக்கு முன்பாகவே தேவன் மனுக்குலத்தை மன்னித்து விட்டார். యెహోవా చెప్తున్నాడు, నరులారా మీరు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను నా కుమారుని రక్తము చేత మిమ్మల్ని అందరూ కొనుక్కున్నాను. నా యొద్దకు రండి, నమ్మండి, అంతే చాలు. విశ్వసించండి, మారు మనసు పొందండి, మనసును మార్చుకో. கர்த்தராகிய யெகோவா சொல்லுகிறார், 2000 வருடத்துக்கு முன்பாகவே என்னுடைய குமாரனை நான் அனுப்பிவிட்டேன். அவருடைய ரத்தத்தினால் உங்களுடைய பாவம் எல்லாம் கழுவப்பட்டது. நீங்க செய்ய வேண்டியது మనస్తాపపட்டு அதை விட்டு என்னண்டை திரும்பி வரும்போது நான் உங்களுடைய పాపத்தை మన్నిపేన్. ఈ రోజు నరకానికి ప్రజలు వెళ్ళిపోవడానికి కారణము పాపము కాదు. పాపం నుంచి మారు మనసు పొందకుండా ఉండడమే కారణము. యేసుక్రీస్తు నమ్మకుండడమే కారణము. இன்றைக்கு ஜனங்கள் நரகத்துக்கு போகிறதுக்கு உண்மையான காரணம் பாவம் கிடையாது. பாவத்திலிருந்து மனம் திரும்பி இயேசுவை విశ్వాసికాదనాల్தான் పోகிறாங்க. ఎవరు కూడా ఒక రోగం వస్తే రోగం వల్ల చనిపోతున్నారని చెప్పడానికన్నా ఆ రోగాన్ని బాగు చేసే మందు ఉంటే ఆ మందు పెట్టించుకోకపోతే, ఆ మందును తీసుకోకపోతే అందువల్ల చనిపోతారు. ఒకానొకప్పుడు మన దేశంలో పోలియో అనే ఒక వ్యాధి ఉండేదన్నమాట. అందరికి అప్పట్లో ఇంజెక్షన్ డ్రాప్స్ ఇచ్చేవారు. అంతగా ప్రభుత్వం వచ్చి ఇస్తుంటే కూడా కొన్ని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే భయపడి వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో ఉంచేస్తారు. వాళ్ళు ఇప్పటికీ నడవలేక కష్టపడుతున్నారు. వాళ్ళు ఈరోజు ఆ కుంటితనానికి వెళ్ళిపోవడానికి కారణము ఆ పోలియో వైరస్ కాదు. వైరస్ వచ్చినప్పటికీ ఆ వైరస్ నయం చేసే ఆ వ్యాక్సిన్ వాళ్ళు తీసుకోకపోవడమే కారణము. பாருங்க, ஆண்டவர் அவர் நம்மளை மன்னிச்சுட்டாரு. ஆனா அந்த மன்னிப்பை வாங்கி கொள்ளாம போகிறதுனால்தான் நரகத்துக்கு ஜனங்க ஏன் போகிறாங்க? மனம் திரும்பாமல் இருக்கிறதுனால்தான், இயேசுவை விசுவாசிக்காமல் இருக்கிறதுனால்தான் போறாங்க. நம்ம தேசத்துல போலியோ என்கிற ஒரு வியாதி இருந்தது. அது விட்டால் அந்த வைரஸ் உள்ள வந்துருச்சுன்னா பிள்ளைங்களுக்கு கால் கையெல்லாம் கோணையா மாறிடும். அந்த சமயத்துல அரசாங்கம் எல்லோருக்கும் அந்த மருந்தை, சொட்டு மருந்தையும் இன்ஜெக்ஷனும் கொடுக்க வந்தா தாய் தகப்பன்மார்கள் தங்களுடைய வீடுகள்ல அடைத்து வைத்து பயந்து எங்க வீட்டுல பிள்ளைங்களே இல்லை என்று சொல்லிடுவாங்க. அப்படி செய்யறதுனால அவங்களுடைய பிள்ளைகள் வாழ்நாள் முழுவதும் நொண்டிகளாக இருக்கிறாங்க. இன்றைக்கு எத்தனையோ பேர் இருக்காங்க. அவங்க இன்றைக்கு அப்படிப்பட்ட ஹேண்டிகேப்பா மாறினதுக்கு காரணம் அந்த வியாதியை கொண்டு வந்த கிருமி மாத்திரம் கிடையாது. அந்த கிருமியை అழிకக்கூடிய அந்த మరుందై ఎడుకామలు இருக்கிறது కారణమే. ఈ రోజు మనలో కూడా ఒక క్రిమి ఉందండి. మనలో కూడా ఒక ఇన్ఫెక్షన్ ఉంది హృదయంలో. అదే పాపము, నరకానికి తీసుకెళ్లేది. இன்றைக்கு கூட நம்மளுடைய உள்ளத்துல ஒரு நோய் இருக்கிறது. அந்த நோய் పాపం నోయ్. ఈ వ్యాధిని నయం చేయడానికి యేసుక్రీస్తు రక్తం ఒక్కటే నయం చేయగలదు. వేరే ఏది దేన్ని తీసుకున్నా, దేన్ని వేసుకున్నా, ఎలా జీవించినా ఈ పాపం అనేది వెళ్ళిపోదు. இன்றைக்கு நம்மளுடைய ஆத்மாவில் இருக்கிற கிருமி, ஆத்மாவில் இருக்கிற நோய் பாவ நோய். இந்த பாவ நோயை தீர்க்கக்கூடிய நல்ல மருந்து இயேசு கிறிஸ்துவின் ரத்தம் ஒன்றுதான். பக்தியும் நம்மளுடைய దాన ధర్మங்களும் நம்மள పరలోకத்துக்கு கொண்டு போக முடியாது. ప్రజలందరూ ఏదో ఒక కార్యాన్ని చేసి స్వర్గాన్ని లేకపోతే పరలోకాన్ని పొందుకోవాలని ప్రతి మతములో
అన్ని మతాల్లో చూడండి, అన్ని విశ్వాసాలు ఏంటి? చివరిగా దేవుని వద్ద చేరాలన్న కోరికతోనే మానవులు ఏదో చేస్తున్నారన్నమాట. నా వల్ల ఆయన కానుకలు నేను ఇస్తున్నాను. నేను చేసే మంచి క్రియలు చేస్తున్నాను. ఇప్పట్లో అందరూ ఎలా చెప్తున్నారు? ఎవరికి హాని చేయకండి, మంచోళ్ళుగా ఉంటే దేవుడు తీసుకునేస్తాడు మనల్ని. இந்த நாட்கள்ல இருக்கிற ஒரு நம்பிக்கை என்னவென்றால், யாருக்கும் தீமை செய்யாது. நல்லவங்களா இருந்தா கடவுளா எடுத்துக்கிட்டு போயிடுவாரு. நல்லவங்க எல்லாம் பரலோகத்துக்கு போவாங்க, கெட்டவங்க எல்லாம் நரகத்துக்கு இதுதான் உலகம் சொல்றது. ఉలగతోడి డెఫినిషన్. ఈ లోకం ఈ రోజు ఇచ్చే డెఫినిషన్ ఏంటంటే, మంచోళ్ళంతా దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు, చెడ్డోళ్ళంతా తప్పు చేసిన వారంతా నరకానికి వెళ్ళిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు అలా చెప్పలేదండి. ஆனா ஆண்டவராக இயேசு அப்படி சொல்லவில்லை. యేసయ్య చెప్పాడు, పరలోక రాజ్యంలో సుంకరి వసూలు చేసిన వాళ్ళు, పన్నులు వసూలు చేసిన వాళ్ళు, సుంకరికారులు, మరి వ్యభిచారులు, పాపులు ఉంటారంట. కానీ పరిశీలన చూసి చెప్పాడు, మీరు నరకాగ్నికి గురి అవుతారని చెప్పాడు. ஆண்டவராக இயேசு சொன்னார், ஆயக்காரரும் விபச்சாரம் செய்கிறவர்களும் பாவிகளும் பரலோகத்தில் இருப்பாங்க. ஆனால் மத தலைவர்களாக இருக்கிற நீங்கள், ఫరిసియர்கள், సదుసేయர்கள் నరకத்தில் இருப்பீர்கள். అర్థం ఏంటి? అటువంటి పాపమైన జీవితంలో జీవించిన వారు మారు మనసు పొందారు, కానీ వేషధారులుగా ఉన్న మత బోధకులు మారు మనసు పొందలేదు. వాళ్ళ పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళిపోయారు. அதனுடைய அர்த்தம், பாவத்துல வாழ்ந்த ஜனங்கள், பாவியாக இருந்தவங்க மனம் திரும்பினாங்க. ஐயோ, நான் பாவம் செஞ்சுட்டேன் என்று ஆண்டவர் அவங்களை மன்னிச்சார். ஆனா மத தலைவர்களாக, போதகர்களாக இருந்தவங்க, நாங்க சரியாதான் இருக்கிறோம், நாங்க ஏன் மன்னிக்கப்பட வேண்டும் என்று நினைத்ததுனால அவங்க மன்னிக்கப்பட முடியாம పోయివిட்டது. వేల కొలది ప్రజలు ఎటువంటి సిమ్టమ్ లేకుండా, ఎటువంటి సైన్ లేకుండా అందరూ ఒక్క క్షణపాట్లో మరణిస్తున్నారు అన్నమాట. ஆயிரக்கணக்கான ஜனங்கள் ஒரு நாள் பாருங்க, ஒவ்வொரு நாளும் எத்தனை பேர் மறிக்கிறாங்க சொல்றேன், திடீரென்று మరిத்து పోகிறாరు. వాళ్ళు మరణ పడుకలో ఉంటే కూడా అక్కడ కూడా వాళ్ళకు ఒక ఛాన్స్ అనేది లభించడం లేదు. అందుకే మనం వచ్చి సమయం ఉన్నప్పుడు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుణ్ణి వెతకాలి. ஆயிரக்கணக்கான மனிதர்கள் மறிக்கிற நேரத்தில் அவர்கள் மனம் திரும்ப வேண்டும் என்று நினைக்கும் போது அவங்க மனம் திரும்ப முடியாமல் போகிறது. நாம் ఆరోగ్యமாக సంతోషமாக இருக்கிற నాట్కల్లే కర్తரை తేడ வேண்டும். నేను ఇంతకు ముందే చెప్పాను, మరలా చెప్తాను. నేను కాలేజీలో టీచర్ గా పనిచేస్తున్న సమయంలో నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు. అబ్బాయి పేరు ఆలెన్. మెథడిస్ట్ సంఘానికి వెళ్ళే ఒక అబ్బాయి, నార్త్ ఇండియా నుండి ఉత్తరప్రదేశ్ అనే ఆ యొక్క రాష్ట్రానికి చెందిన ఒక యవనస్తుడు అన్నమాట. నా దగ్గర స్పెషల్ క్లాస్ తీసుకునేవాడు, చదువుకునేవాడు, కానీ అన్ని అలవాట్లు ఉండేది. తాగడము, పొగాకు వేయడము, తంబాకు వేయడం అన్ని ఉండేది అనమాట. అప్పట్లో నేను చెప్పేవాడిని, అలెన్, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు దేవుని బిడ్డగా మారాలి, ఇవన్నీ మానుకోవాలి, యేసుక్రీస్తు వైపు రా అంటే నవ్వుతూ చెప్తాడు, నేను ఇప్పుడే, నాకు 18, 19 ఏళ్ళు అవుతుంది సార్. నేను ఒక 60 సంవత్సరాలు అయినాక అన్ని అనుభవించిన తర్వాత నేను మీలాగా నేను ఇప్పుడు కూడా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ ఇప్పుడు అది సమయం కాదు అన్నాడు. అటువంటి వ్యక్తి లాస్ట్ ఇయర్ 2024లో మరణించాడన్న వార్త నాకు వచ్చిందనమాట. ఫేస్బుక్ లో చూస్తే అలెన్ ఇస్ నో మోర్, చనిపోయాడు. 30 ఏళ్ళు ఉండగా చనిపోయాడు. జీవితంలో తాగుడు అలవాటుకు బానిసైపోయి ఆరోగ్యాన్ని చెడుపుకొని చివరికి చనిపోయాడు, రక్షణ లేకుండా. எனக்கு ஒரு ஸ்டூடெண்ட் இருந்தார். அந்த அந்த வாலிபன் பேரு ஆலன் என்கிற ஒரு பையன். அந்த வாலிபன் வந்து உத்தரப்பிரதேஷ் அந்த மாநிலத்துக்கு சேர்ந்தவர். வாலிப காலத்துல இங்க படிக்கிற நேரத்துல நான் டீச்சரா இருக்கும்போது சொல்லுவேன், ஆலன், நீ மனம் திரும்பணும், இயேசுவை விசுவாசிக்கணும் என்று சொல்லும் போது அவன் சிரிச்சுக்கிட்டே சொல்லுவான், எனக்கு வயதான பிறகு 60 வயசு ஆயிடுச்சுன்னா அப்ப நான் வந்து மாறுறேன், இப்ப நான் சந்தோஷமா இருக்கிறேன். கடந்த ஆண்டு எனக்கு ஃபேஸ்புக்ல அவங்களுடைய ஸ்டூடெண்ட்ஸ் எல்லாம் செய்தி போட்டிருந்தாங்க, ஆலன் மறிச்சுட்டான், குடிப்பழக்கத்துக்கு அடிமையை, லிவர் கெட்டு போய் கடைசியில మరణத்தை సంధితాన్, வாழ்க்கையில ఎదేమీ అనుభవికల. పాపము మనల్ని చంపుతుందండి. మనకు ఇచ్చినట్లు ఉంటుంది, కానీ అన్ని కొల్లగొట్టేస్తుంది. మన ఆరోగ్యాన్ని, మన మనసులో ఉన్న పవిత్రతను, దేవునికి మనకున్న సత్సంబంధాన్ని అన్ని కూడా తీసివేసేస్తుంది. பாவம் வந்து எப்பவுமே இனிமையா இருக்கும், இன்பமா இருக்கும். ஆனால் போகிற போக்குல நம்மளுடைய உள்ளத்துல இருக்கிற சமாதானம், சந்தோஷம், தேவனோடு இருக்கிற உறவு, நம்மளுடைய ஆரோக்கியம், பணம் எல்லாவற்றையும் திருடிவிடும். ఇప్పుడు దేవుడు వచ్చి
తీర్పు తీర్చే దినమందు మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యంలో చెప్పబడింది. పాపంలో జీవించి మారు మనసు పొందిన వారిని చూసి చెప్తాడంట, మీరు వెళ్ళిపోండి నరకంలో. ఆ నరకాన్ని ఎవరికి సృష్టించాడు? సాతానుకు వారి దూతకు సృష్టించిన ఆ యొక్క స్థలంలో మీరు కూడా వెళ్ళండి అని శపించి మరి దేవుడు పంపించే ఒక కార్యం అనేది భవిష్యత్తులో జరగనే ఉంది. అటువంటి గుంపులో మీరు నేను ఉండకూడదు. అదే మనం ఈ రోజు నేర్చుకోవాలి. மத்தேயு சுவிசேஷம் 25வது அதிகாரம் 41வது வசனம் சொல்கிறது, கர்த்தர் ஒரு நாள் நியாய தீர்ப்பார். பாவத்துல வாழ்ந்து மனம் திரும்பாதவர்களை வந்து நித்திய நரகத்துக்குள்ளாக பிசாசுக்காகவும் அவனுடைய தூதனுக்காக పడకపట్ట அந்த இடத்துக்குள்ளாக అనుపువారు. హిబ్రూయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యం చెప్తుంది, ప్రతి ఒక్కరు మరణించాల్సింది, పుట్టిన ప్రతి ఒక్కరు మరణించాలి. ఆ తర్వాత దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు. பிறந்த ஒவ்வொருத்தரும் நியாயத்திற்கப்பட வேண்டும். அதற்கு பிறகாக அவங்களுக்கு வந்து மறிக்கணும். அதுக்கு பிறகு நியாய தீர்ப்பு உண்டாகும் என்று எபிரேயர் 9:27வது వచనం சொல்கிறது. ఈ యొక్క పటమును చూడండి. యేసయ్య మరలా వచ్చేసాడు లోపల. సిలువలో కొట్టబడిన యేసు, రొట్టె ఉంచబడింది, దేవుని ఆలయం ఉంది, ఒక చేప, దేవుని వాక్యము, ఖడ్గము, దేవుడిచ్చిన ఆత్మీయమైన ఆ యొక్క స్పిరిచువల్ ఆర్మర్ అన్ని కనబడుతుంది అనమాట. కానీ చుట్టూ సాతాను క్రియలు శోధిస్తూ ఉన్నది. இந்த உள்ளத்தை பாருங்க, இந்த படத்தை பாருங்க. தேவனுடைய தூதன் இருக்கிறாரு, இயேசு கிறிஸ்து சிலுவையில் அறையப்பட்டிருக்கிறார், வசனம் இருக்கிறது, ஆலயம் இருக்கிறது, ஒரு மீன் இருக்கு, பட்டயம் இருக்கு, ஆவிக்குரிய அந்த ஸ்பிரிச்சுவல் வெப்பன்ஸ் இருக்கு. இவைகள் எல்லாம் வைக்கப்பட்டு, ஆனா சுற்றிலும் வந்து பிசாசும் பிசாசுடைய தூதர்களும் அந்த உள்ளத்தை வந்து அவங்க குற்றப்படுத்தி காயப்படுத்தி, ஒருத்தன் வந்து கத்தியை வச்சு குத்துறான், எல்லாம் காயப்படுத்திட்டு இருக்காங்க. ఈ హృదయం వచ్చి జయము నొందిన హృదయం అంట. இந்த உள்ளம் வந்து ஜெயித்த உள்ளம், உலகத்தை ஜெயித்த ஒரு வாழ்க்கை. ఈ పటములో ఉన్న ఒక క్రైస్తవుడు ఎవరంటే, క్రైస్తవురాలు ఎవరంటే, నిజముగా యథార్థంగా జీవించి ప్రతి శోధనను, ప్రతి పరీక్షను జయించిన వారు. శోధనను జయించువారు ధన్యులు. இந்த கிறிஸ்தவன், இந்த படத்தில் இருக்கிற கிறிஸ்தவன் யார் என்றால், அவன் உண்மையாக இருந்து எல்லா பரீட்சையிலும் எல்லா சோதனையும் சகித்து జయింக்கிறவன். ప్రతి కోణములో శోధింపబడుతూ ఉన్నప్పటికీ శోధనకారునికి తన హృదయాన్ని ఇవ్వకుండా, తన జీవితాన్ని ఇవ్వకుండా, పాపానికి స్థలం ఇవ్వకుండా యేసు క్రీస్తు ద్వారా విజయం నొందుతున్నాడు. இந்த படத்துல பாருங்க, எல்லா விதமான சோதனையினாலும் சோதிக்கப்பட்டு எல்லா விதமான வாய்ப்பு இருந்தும் அவைகளை ஏற்றுக்கொள்ளாமல் தள்ளிவிட்டு தன்னுடைய வாழ்க்கையை கிறிஸ்து இயேசுவின் மேல கட்டிக் கொள்கிற స్థిరமாக నిற்கிற ஒரு வாழ்க்கை ఇది. అతడు క్రైస్తవ జీవితాన్ని జీవించడం ప్రారంభించడం మాత్రం కాదు. ఒక పందెములు పరిగెత్తడానికి అందరూ ప్రారంభిస్తారండి, కానీ విజయం నొందుకునేది ఎవరు? ఎవరికి ట్రోఫీ ఇస్తారు, ఎవరికి ఆ కిరీటం పెడతారంటే, పరిగెత్తి జయించు వారికి ఆ యొక్క కిరీటం ఇవ్వబడుతుంది. హిబ్రూయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలు చెప్తున్నాము. యేసును చూస్తూ మనము ఈ విశ్వాసాన్ని కొనసాగించాలి. ఆయన మన విశ్వాసాన్ని ప్రారంభించేవాడు, సమాప్తి చేసేవాడు. ஒரு கிறிஸ்தவன் தன்னுடைய ஓட்டத்தை ஆரம்பிக்கிறது மாத்திரம் கிடையாது. ஓட்டத்தை எல்லாரும் தான் ஆரம்பிப்பாங்க ஒரு ஓட்ட பந்தயத்துல. ஆனா அந்த கடைசியா போய் சேரக்கூடிய பாகத்தை சேரணும். நிறைய பேர் விழுந்து விடுவாங்க. அது மாதிரி நம்ம தொடர்ந்து ஓடும்போது இயேசுவை பார்த்து ஓடணும் என்று ఎబ్రాయర్ 12:1-2 వచనం சொல்லுகிறது. సాతాను ఎంతగా ఈ ఆత్మను పడదోయాలని శోధిస్తూ ప్రయత్నిస్తూ ఉంటే కూడా వాడు సోలిపోతున్నాడు. ఈ యొక్క వ్యక్తిని పడదోయలేకపోతున్నాడు. అటువంటి స్థితి మీకు నాకు దేవుడు అనుగ్రహించాలి. பிசாசு எவ்வளவாக தன்னுடைய அசுத்தாவிகளை வைத்து சோதித்தாலும் இந்த கிறிஸ்தவன் விழாம இருக்கிறான். பிசாசு தான் தோல்வி அடைக்கிறான். அப்படிப்பட்ட ஒரு வாழ்க்கை உங்களுக்கும் எனக்கும் தேவன் கொடுப்பாராக. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పటంలో వచ్చి చిరుతకు బదులుగా ఒక గాడిద కనబడుతుంది అనమాట. దాని అర్థం అంటే ఏంటంటే, పాపము ఒక్కసారి ఇట్లా వచ్చింది అనుకోండి, మీరు చేయకపోతే మరొకసారి వేరొక రూపంలో వచ్చి తను తాను
అది వచ్చి రహస్యంగా ఉంచుకొని అది పాపం అన్నట్లే కనబడకుండా మనల్ని పడదోయడానికి వేరే పేర్లు వస్తుందన్నమాట. முதல் படத்துல பார்க்கும்போது ஒரு சிறுத்தை புலியை பார்த்தோம். அதற்கு பதிலாக இங்க பார்த்தீங்கன்னா, ஒரு 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 மனிதன் வந்து கழுதை மேல் ஏறி வருகிறான். சிறுத்தைக்கு பதிலாக கழுதை வருகிறது. அதனுடைய அர்த்தம், ஒரு முறை பாவம் நம்மை சோதிக்க வரும்போது, ஒரு நல்ல பாவமாக வரும்போது நீங்க அதை ஜெயிச்சிட்டீங்கன்னா, அடுத்த முறை என்ன செய்யும்னா, அது வேற மாறி வரும். ஓகே. வேற அது வந்து தன்னைத்தானே மாற்றிக்கொண்டு வேற ஒரு உருவத்தை எடுத்து, அதை அங்கீகரிக்கிற ரீதியில வரும். అதான் நம்ம வந்து ரொம்ப గమనమా இருக்கணும். క్రైస్తవులు చాలా గమనంగా ఉండాలి. చాలా గమనించాలి. ఎందుకంటే పాపం వచ్చి తను తాను మార్చుకుంటుంది. కొన్నిసార్లు దేవుని వాక్యం నుండే మనకు పాపం చేయడానికి శోధనకారుడు శోధిస్తూ ఉంటాడు. சில நேரங்கள்ல பிசாசு தேவனுடைய வசனத்தை வைத்தே வசனம் சொல்லுகிறதுல நீ செய்ய வேண்டும் என்று கூட சொல்லப்படும். కొన్నిసార్లు మనల్ని వచ్చి దేవుని ఆత్మ నడిపిస్తున్నాడు అన్నట్లు తప్పుడైన నిర్ణయాలు కూడా చేసుకునే పరిస్థితులు కనబడతాయి. சில நேரத்தில் ஆவியானவர் தான் என்ன நடத்துகிறார் என்று நினைத்து தவறான முடிவுகளை எடுக்கிற కార్యం కూడా நடக்கும். ఇంకొక వ్యక్తి ఆ పటంలో చూసినప్పుడు వైన్ తన హ్యాండ్ లో తన చేతిలో ఉంచుకొని ఆ క్రైస్తవుని చుట్టూ పరిగెత్తుతూ అతన్ని వచ్చి శోధిస్తున్నాడు అన్నమాట. ఈ లోకంలో ఉన్న ఆశలు ప్రతి దినము మిమ్మల్ని నన్ను శోధిస్తుందన్నమాట. మనల్ని లాగుతుంది. అట్రాక్ట్ చేయడానికి ఆకర్షించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ ఒక విశ్వాసి, ఒక దేవుని భక్తుడు తన హృదయాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకున్నప్పుడు పాపానికి చనిపోయాడు కనుక క్రీస్తుతో కూడా సిలువలో కొట్టబడే ఒక అనుభవం అనేది కలుగుతుంది. இந்த படத்துல பாத்தீங்கன்னா, இங்க ஒரு மனிதன் வந்து அந்த வைன் அந்த திராட்சை ரசத்தை கொண்டு வந்து வந்து நீ வந்து பாவம் செய், நீ சந்தோஷமா இரு என்று சொல்லி அவனை எவ்வளவாக தூண்டி அவனை அழைக்கும் போது கூட அவன் அதை செய்யாமல் அவன் தன்னைத்தான் ஒப்பு கொடுத்து இயேசு கிறிஸ்துவுக்காக நிலை நிற்கிறவனாக இருக்கிறான். ఇంకొక వ్యక్తి ఈ పటములో ఒక కత్తిని తీసుకొచ్చి గుచ్చుతున్నాడు అనమాట. హృదయాన్ని గుచ్చి రక్తము కారుతుంది. అది ఈ యొక్క దృశ్యం దేన్ని గుర్తిస్తుందంటే, మన చుట్టూ ఉన్న ప్రజలు విశ్వాసాలు ఏండొచ్చు, అవిశ్వాసాలు ఏండొచ్చు, మనల్ని గాయపరిచే విధంగా మనల్ని హేళన చేసి దుఃఖపరిచి, ఎందుకు నువ్వు ఈ భక్తి జీవితాన్ని జీవిస్తున్నావు, ఏం సాధించబోతున్నావు, ఏమిచ్చాడు దేవుడు నీకు, ధనం ఇచ్చాడా, గొప్పతనాన్ని ఇచ్చాడా, కుటుంబాన్ని ఇచ్చాడా, ఇంతగా చేశాడా, ఎంతగా చేశాడు, మేము చూడండి ఎంత బాగున్నాం, దేవుడు మమ్మల్ని ఎంత బాగా ఉంచున్నాడు, నువ్వు దేవుడు దేవుడు అని పదే పదే ఆరాధిస్తుంటే నీకేమి ఇవ్వలేదే అని కూడా హృదయాన్ని గాయపరిచి బాధపరిచే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. இந்த படத்துல பாருங்க, ஒரு மனிதன் வந்து அவங்க ஒரு சின்ன கத்தியை வைத்து கூத்தி கொண்டிருக்கிற ரத்தம் வடியுது அப்படின்னால் வார்த்தையினால ஜனங்கள் நம்மை குத்தப்படுத்துவாங்க. அவங்க வந்து கேலி பரிகாசம் பண்ணி கர்த்தர் கர்த்தர் என்று போய் உனக்கு என்ன கிடைச்சது, உன்னுடைய வாழ்க்கையில் என்ன லாபம், என்ன சந்தோஷம் என்று சொல்லி கூட நம்ம வந்து அவர்கள் நம்மளுடைய విశ్వాసத்தை కెడుకుంబడియాగ ఎவ்வளవో ప్రయత్నం செய்வார்கள். కానీ ఈ క్రైస్తవుడు వారు చెప్పిన మాటలు ఏది కూడా పట్టించుకోకుండా దేవుడిని మాత్రం చూస్తూ నడుచుకుంటూ ఉంటాడు. ஆனா இந்த கிறிஸ்தவன் அதை எதையுமே பார்க்காம கர்த்தரை మాత్రం பார்த்து నడపాన్. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయడమే పాపము, సాతాను, ఈ లోకము చేసే క్రియ. இயேசு கிறிஸ்துக்குள்ளாக இருக்கிற அந்த அன்பிலிருந்து நம்மை வெளியேற்றும்படியாக தான் உலக அன்பு நமக்குள்ள கிரியை செய்ய పిశాసు క్రియ செய்கிறான். కానీ రోమిల్ రాసిన పత్రిక 8:35 వాక్యంలో ఒక జయము నొందిన క్రైస్తవుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఎవరు నన్ను దేవుని యొక్క ప్రేమ నుండి విడిపించగలరు, ఎవరు నన్ను విభజించగలరు అని కూడా చెప్తున్నాడు. ஒரு உண்மையான கிறிஸ்தவன், வெற்றி பெற்ற கிறிஸ்தவனாக இருக்கிற அப்போஸ்தலனாகிய பவுல் ரோமர் 8:35 சொல்லுகிறார், கிறிஸ்துவின் அன்பிலிருந்து என்னை பிரிக்கிறவன் யார்? ఈ విజయాన్ని నొందుతున్న క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఎటువంటి స్థితికి వెళ్ళారంటే, ఏది వచ్చినా ఏది రాకపోయినా, ఏది జరిగినా ఏది జరగకపోయినా, ఏ ప్రార్థనలు దేవుడు వినిపించుకున్నా వినిపించుకోకపోయినా, కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా, ఏది వచ్చినా నా విశ్వాసం అనేది, నా ప్రేమ అనేది దేవుని మీద అసలు ఒక్క పర్సెంట్ కూడా తగ్గదు, అది పెరుగుతూనే ఉంటుంది అన్న స్థితికి వెళ్ళిపోతారు. షాద్రాక్, మేషక్, అబేద్నెగో లాంటి వారు. మా దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు మమ్మల్ని కాపాడగలడు. ఒకవేళ ఆయన కాపాడకపోతే కూడా మేము ఈ విగ్రహానికి నమస్కారము చేయమన్నారు కదా, అదే విజయము కలిగిన హృదయము. దేవుడు ఇస్తున్నాడని కాదు, ఇవ్వకపోతే కూడా దేవుడు మంచోడు, మన ప్రార్థన వినకపోతే కూడా దేవుడు గొప్పవాడు,
మనకు రక్షణనిచ్చాడు, పరలోకాన్ని ఇచ్చాడు. ఈ భూమిలో మనకు కొన్ని కార్యాలు జరగకపోవచ్చు. మనము అనుకున్న రీతిలో డబ్బులు సంపాదించుకోకపోవచ్చు. అందరి ముందు మనం చులకనగా అనిపించబడొచ్చు. కానీ అది మన విశ్వాసాన్ని ఎంత మాత్రమో దిగజారు అది అది వీలు పడదన్నమాట. మన ప్రేమ దేవుని మీద ఉంది. இப்போ ஒரு கிறிஸ்தவன் இந்த வெற்றி கொண்ட கிறிஸ்தவன் யார் என்றால் அவனுடைய வாழ்க்கையில என்ன நடந்தாலும் நடக்காவிட்டாலும் என்ன கஷ்டங்கள் வந்தாலும் சோதனைகள் வந்தாலும் வியாதி வந்தாலும் எது வந்தாலும் எல்லாவற்றிலும் சகித்து இயேசு கிறிஸ்துவுக்காக நிலைநிற்கிறான். நிந்தை, அவமானம், வேதனை, வருத்தம், பாரம், பிரச்சனைகள் கிறிஸ்துவுக்காக அடிக்கப்படுகிறது, கிறிஸ்துவுக்காக சிறைசாலையில போடப்படுகிறது. பலவிதமான உபத்திரவங்களுக்குள்ளாக போனாலும் சாத்ராக், மேஷக், ஆபேத்நேகோ போல எங்கள் தேவன் சர்வ வல்லமையுள்ளவர். எங்களை அவர் காப்பாற்றினாலும் காப்பாற்றாவிட்டாலும் அவரையே நாங்கள் சேவிப்போம், இந்த விக்கிரத்தை ஆராதிக்க மாட்டோம் என்கிற ஒரு கிறிஸ்தவ வாழ்க்கை. చివరి వరకు ఒక పోరాటం అనేది పోరాడుతున్నాడు అన్నమాట. There is a fight till the end. இந்த கிறிஸ்தவன் வெற்றி கொள்கிற கிறிస్తవన్ కడైసి వరకు పోరాడ வேண்டும். యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఎవడు చివరి వరకు నిలబడుకుంటున్నో అతడే రక్షింపబడతాడు, ఆవిడే రక్షింపబడుతుంది. யார் கடைசி வரைக்கும் நிலைத்து நிற்கிறாங்களோ அவங்கதான் రక్షింపబడువాங்க. ఈ క్రైస్తవుడు ప్రతి శోధనను, ప్రతి పరీక్షను, ప్రతి కార్యాన్ని కూడా జయించి చివరికి దేవుడిచ్చే మహిమ కలిగిన కిరీటాన్ని పొందుకుంటున్నాడు. గ్లోరియస్ క్రౌన్ హి రిసీవ్స్ ఫ్రమ్ ద లార్డ్. 1 పేతురు 5:4 ఎఫెసీయులు 6:10-18 వరకు చూసినప్పుడు వాడు ఎలాగ ఆత్మీయమైన పోరాటాన్ని చేస్తున్నాడు, ఎటువంటి ఆయుధాలు ఉపయోగిస్తున్నాడు కూడా రాయబడింది. இந்த வெற்றி கொள்கிற கிறிஸ்தவன் கடைசி வரைக்கும் அவனுடைய விசுவாசத்தில் நிலைத்திருந்து, அன்புல நிலைத்திருந்து, எல்லா சோதனையும் எல்லா பிசாசுகளையும் அவன் ஆவிக்குரிய ஆயுதங்களை உபயோகித்துக் கொண்டு, எபேசியர் 6:10-18 வரைக்கும் சொல்லப்பட்ட ஆவிக்குரிய ஆயுதங்களை வைத்துக் கொண்டு பிசாசை ஜெயித்து அன்புல நிலைத்திருந்து ஒரு மகிமை உள்ள கிரீடத்தை பெற்றுக் கொள்கிறானாம். 1 பேதுரு 4:5 சொல்லுகிறது, 5:4 சொல்லுகிறது, கர்த்தர் அவரை எதிர்பார்த்து அவருக்காக சகிக்கிறவர்களுக்கு ஒரு மகிமை உள்ள கிரீடத்தை கொடுக்க இருக்கிறார். గ్లోరియస్ కరాన్. చివరి దినమందు దేవుడు మనల్ని పిలిచి పరలోకంలో చెప్తాడు, నా కొరకు నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించినా నీ విశ్వాసాన్ని వదులుకోలేదనేసి మహిమ కలిగిన కిరీటాన్ని మన కళ్ళ మీద ఆయన ఉంచబోయే ఒక సమయము అనేది వస్తూ ఉన్నది. சொமசெல்லிப்போக்கண்டி, சோர்ந்து போகாதீங்க, பயந்து போகாதீங்க, கண்ணீர் வடிக்காதீங்க. கர்த்தர் உங்களை கூப்பிட்டு அவருடைய பரலோகத்துல ஒரு நாள் உங்களுடைய தலை மேல் அவர் மகிமை உள்ள கிரீடத்தை வைத்து, என் மகனே, என் மகளே, எனக்காக நீ ரொம்பவும் பாடுபட்டு, எனக்காக நீ ரொம்பவும் செஞ்ச, உன்னுடைய வாழ்க்கையில நிறைய பிரச்சனை வந்து ஆனாலும் விசுவாசத்தை விட்டு விடாமல் இருக்க நான் உன்னை நான் நேசிக்கிறேன் என்று சொல்லி ஒரு மகிமையின் கிரீடத்தை கொடுக்க போகிற ஒரு நாள் வருகிறது. మీ యొక్క కిరీటాన్ని ఇతరులు తీసుకోకుండా మీ కిరీటాన్ని పొందుకోవడానికి మీరు ప్రయత్నించాలి, మీరు పోరాడాలి అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. உங்களுடைய கிரீடத்தை மற்ற ஒருவன் வந்து எடுத்துக்கொள்ளாதபடி உன்னுடைய కిరీటத்தை நீ కాத்துకొள் என்று వేదవచనం சொல்லுகிறது. ఈ పటంలో చూసినప్పుడు అక్కడ ధనము, బంగారు నాణ్యాలు వేయబడ్డాయి. దానికి అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ పటంలో ఫుల్ ఆఫ్ మనీ అన్నమాట, గోల్డ్. ఓపెన్ బ్యాగ్. ఆ బ్యాగ్ వచ్చి సంచి వచ్చి తెరవబడి ఉంది, మోయబడలేదు. డబ్బులు వచ్చి కిందంతా కూడా ఆ హృదయంలో పడిపోయింది అనమాట. దాని అర్థం ఏంటంటే, இந்த உள்ளத்தை நீங்க பார்த்தீங்க, இந்த இதயத்துல பணம் கீழே விழுந்திருக்குது. அந்த 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 பையோடைய வாய் திறக்கப்பட்டு விழுந்திருக்குது. அதனுடைய அர்த்தம் என்னவென்றால், அந்த பணத்தை அவன் நேசிக்காமல் பணத்தை தேவனுக்காகவும் ஊழியத்துக்காகவும் ஏழைகளுக்காகவும் தசம்பாகங்கள் கொடுக்கவும் தேவனுடைய ராஜ்யத்தை ஸ்தாபிக்க தாராளமாக கொடுக்கிறான் இந்த வெற்றி உள்ள கிறிస్తవన్. ఇక్కడ ఈ జయించు క్రైస్తవుడు ఆ సంచి తెరవబడిందంటే అతని ధనాన్ని సమృద్ధిగా దేవుని సేవకు, దేవుడికని అప్పగించుకొని, నిరుపేదలకు, దేవుని సేవకు దశంభాగాలు ఇవ్వడము, కానుకలు ఇవ్వడము, తనకున్నవన్నీ కూడా దేవునిదే అనుకుని దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవుని రాజ్యాన్ని అభివృద్ధి పరచడానికి తన ధనాన్ని సమర్పించుకున్నాడు. இந்த கிறிஸ்தவன் தன்னுடைய வாழ்க்கையில இருக்கிற எல்லா அவனுடைய சம்பாத்தியத்தை தேவனுக்கென்று படைத்து அவருடைய రాజ్యం కట్టపడుంబడియాగ ఒప్పు కొడుకుర ஒரு కార్యం. అక్కడ ఒక రొట్టె కూడా ఉంచబడింది, ఒక చేప ఉంది. దాన్ని ఏం చూపిస్తుందంటే, ఒక స్వచ్ఛమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, అదుపులో తన హృదయాన్ని అదుపులో ఉంచుకున్న జీవితము.
మంచి ఆహారాన్ని భుజించి, మనకు వాక్యం చెప్తుంది ఏదేది భుజించాలి, భుజించకూడదని కూడా. இந்த இடத்துல ஒரு ரொட்டி ஒரு மீன் வைக்கப்பட்டது. அதனுடைய அர்த்தம் வந்து சுத்தமான ஒரு வாழ்க்கை, கட்டுப்பாடு உள்ள ஒரு வாழ்க்கை. நாம் எதை சாப்பிடணும் சாப்பிடக்கூடாது என்று எழுதப்பட்டிருக்கிறது. అపోస్తుల కార్యము 15వ అధ్యాయం 20 వాక్యం చెప్పబడుతుంది. చనిపోయిన మాంసాహారాన్ని మనం తినకూడదు అనమాట, చంపబడాలి. ఇప్పుడు ఒక మేకైనా కోడైనా మీ ఇంట్లో పెంచుకుంటున్నారు అనుకోండి, ఒక కోడి చనిపోయిందంటే దాన్ని కోసి తినకూడదు, దాన్ని పడేయాలి. శవాన్ని తినకూడదు, చనిపోయిన డెడ్ బాడీని తినకూడదు. ఒక క్రైస్తవుడు నూతన నిబంధనలో మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ, డోంట్ ఈట్ ఎనీథింగ్ విచ్ ఇస్ స్ట్రాంగిల్డ్ ఆర్ డెడ్. చనిపోయిన వాటిని నువ్వు తినకూడదు. ఆ రక్తాన్ని క్రైస్తవులు తినకూడదు, త్రాగకూడదు. ఏ ఒక జంతువు ఒక రక్తాన్ని కూడా అన్యులు తింటారనమాట, మనము అస్సలు తినకూడదు. అది దేవునికి హేయమైన కార్యము. రక్తంలోనే ஆத்ம கூட ఉంటుంది. ஆண்டவருடைய வசனம் சொல்கிறது, நம்ம வீட்டுல வளர்க்கிற எந்த ஒரு ஆடோ கோழியோ இருந்தால் அது தானாக மரித்து விட்டால் அதை நீங்க சாப்பிடக்கூடாது. அதை அடித்து அதை வெட்டிதான் சாப்பிடணுமே தவிர தானே சாப்பிடக்கூடாது. அதே போல அதோட ரத்தத்தை அந்நியர்கள் வந்து ரத்தத்தை கூட குடிப்பாங்க, அதை வந்து வறுத்து సాப்பிடுவாங்க. அப்படிலாம் நீங்க సాப்பிடக்கூடாదు என்று சொல்லப்பட்டிருக்குது. మన శరీరము దేవుడు నివసించే ఆలయము గనుక ఇక్కడ పొగాకు, మరి టొబాకో చివింగ్, డ్రగ్స్, మందులు, టాబ్లెట్స్, హార్మ్ఫుల్ మెడిసిన్స్, మరి అవి అలాంటివి తీసుకోకుండా మంచి పదార్థాన్ని, మన శరీరానికి కావలసిన మంచి ఆహారాన్ని, మన శరీరాన్ని బలపరిచే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మన హృదయము దేవుని ఆలయము. நம்மளுடைய சரீரம் தேவனுடைய ஆலயமா இருக்கிறதுனால இந்த ஆலயத்தை நம்ம கெடுக்க கூடாது. குடி பழக்கத்துக்கும், புகை பிடிக்கிறதுக்கும், டொபாக்கோ சிவிங், இல்லாவிட்டால் போதை பொருள், தூக்க மாத்திரை. சில பேர் தூக்க மாத்திரைக்கு அடிமைப்பட்டிருப்பாங்க. தூக்க மாத்திரை போட்டீங்கன்னா அது ரொம்ப ஆபத்தான விஷயம். அது வந்து ஒரு அடிமைத்தனத்துக்குள்ள கொண்டு போயிடும். அப்படிப்பட்ட காரியங்கள் எடுக்காம நல்ல ఆహారத்தை எடுத்துக்கொள்ள வேண்டும். ఈ క్రైస్తవుడు, ఈ జయించే క్రైస్తవుడు ప్రతి ఆలయంలో జరిగే ప్రతి కూటానికి వస్తాడంట. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మన ఆలయంలో లేకపోతే మీరు వెళుతున్న ఆలయంలో ఉంచుకున్న ప్రతి கூட்டாనికి మీరు కలుసుకుంటున్నారా? இப்போ நீங்க யோசிங்க, உங்களுடைய ஆலயத்துல வைக்கப்படுகிற ஒவ்வொரு கூட்டத்துக்கும், ஒவ்வொரு ஜபத்துக்கும், பைபிள் ஸ்டடிக்கும், ஆராதனைக்கும், ஃபாஸ்டிங் பிரேயருக்கு எல்லாவற்றுக்கும் நீங்க போகிறீங்களா? నిజ క్రైస్తవుడు, జయించే క్రైస్తవుడు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాడే కానీ దేని ఒక్కటి కూడా వేటిని కూడా తృణీకరించాడు అనమాట. ఇది అక్కర్లేదు, ఇది నాకు ముఖ్యం కాదు అనుకోడు. సహవాసాన్ని కోరుకుంటాడు, ప్రార్థనను కోరుకుంటాడు. అది కుటుంబంలో చేసే ప్రార్థన అయిండొచ్చు, సంఘంలో చేసే ప్రార్థన అయిండొచ్చు, తన సొంత ఒక గదిలో వెళ్ళి చేసుకునే ప్రార్థన అయిండొచ్చు. దేవునితో ప్రార్థించి ప్రార్థించి ఎదిగే ఒక అనుభవంలో వెళ్ళిపోతూ ఉంటాడు. ஒரு ஜெயிக்கிற கிறிஸ்தவன் தன்னுடைய சபையில நடக்கிற எல்லா கூட்டத்திலும் கலந்து கொள்வான். உபவாச ஜபமா இருக்கட்டும், ஸ்திரீகளுடைய ஜபமா இருக்கட்டும், சகோதரர்கள் ஜபமா இருக்கட்டும், வேத பாடமா இருக்கட்டும், ஞாயிற்றுக்கிழமை ஆராதனையா இருக்கட்டும், ஸ்பெஷல் மீட்டிங்கா இருக்கட்டும், எல்லாவற்றிலும் கலந்து கொண்டு ஜெபிக்க, தன்னுடைய குடும்பத்திலும் வீட்டிலும் ஜெபிக்க, தன்னுடைய சொந்த வாழ்க்கையில ஜெபிக்க ஒரு வாய்ப்பை உண்டாக்கி கொண்டு தன்னுடைய வாழ்க்கையை కట్టికొండు మున్నేరి సెల్వాన్. అక్కడ తరవబడిన దేవుని వాక్యం కూడా అనమాట. திறக்கப்பட்ட வேத புத்தகம் கூட இங்க வைக்கப்பட்டிருக்கிறது. ఆ తరవబడిన దేవుని పుస్తకం వచ్చి దేవుని వాక్యాన్ని చదువుకుంటాడు. ఇందాక మనం విన్నాం, సిస్టర్ గారు 30 రోజులు పూర్తి బైబిల్ చదువుకున్నారు. ఎలా అంటే ఆసక్తి ఉంటే చదువుకోవచ్చు, మనకు ఆసక్తి లేకపోతే, ఆ ఇంట్రెస్ట్ లేకపోతే చదువుకోలేము. வேதம் திறக்கப்பட்டு இருக்கிறது என்றால் இந்த கிறிஸ்துவனுடைய வேத வசனத்தை வாசிக்கிறவனாக, அதை படிக்கிறவனாக, அதை கற்றுக்கொள்ளுகிறவனாக, ஞானத்துல வளருக அந்த வெளிச்சம் அவனுக்குள்ள வர அந்த அந்த வசனத்துல இருக்கிற ஐஸ்வர்யத்தை அவன் பெற்றுக்கொள்ளும்படியாக போராடுகிறான். இவர்களுக்கு ஒரு சகோதரி சொன்னாங்க, 30 நாள்ல நான் வந்து வேதத்தை படிச்சு முடிச்சேன். எப்படி முடிச்சாங்க? அது ஒரு தாகம், அது ஒரு பிரியம். நான் வேதத்தை கற்றுக்கொள்ளணும், படிக்கணும்னு ஒரு 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 ஆசை அது நமக்குள்ள இருக்கணும். ఈ క్రైస్తవుడు సిలువను ప్రేమిస్తున్నాడు, పరలోక సంబంధమైన విషయాన్ని ఎక్కువ ధ్యానించుకుంటాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వాక్యము. కొలొస్సీయர் 3వ அதிகாரம் 1-2 வசனம் சொல்கிறது, பரலோகத்தின் மேல உங்களுடைய கண்களை வையுங்க, இந்த கிறிஸ்துவன் పరలోక కార్యங்களை அவன் నేసిపాన్. అతడు మంచి నది ఓరాన నాటబడిన చెట్టు వలె ఉండి తగిన ఫలాన్ని ఇచ్చి తన దేవుడిని దర్శించడానికి, దేవుడు వస్తే రాకడకు ఎత్తబడ్డానికి సిద్ధపాటుతో ఉన్న ఒక వ్యక్తి.
சங்கீதம் 1:3 சொல்லப்பட்டது போல அவன் நதி ஓரத்துல நடப்பட்ட மரத்தை போல இருந்து அதன் காலத்தில் பலன் கொடுத்து தேவனை சந்திக்கக்கூடிய ஒரு மனிதனாக இருக்கிறான். ఈ జయించే క్రైస్తవునికి వచ్చి ఏలేదంటే మరణ భయం అంటూ లేనే లేదు. దేవుని సంపూర్ణమైన ప్రేమను మనం ఎరిగితే భయము తొలగిపోతుంది. 1 యోహాను 4:18. 1 யோவான் 4:18 சொல்கிறது, பரிபூர்ணமான தேவனுடைய அன்பு பயத்தை எடுத்து போடும், మరణ భయం ఇని ఇల్లై. చివరిగా ఒక రోజు వచ్చును, ఇన్ని స్టేజెస్ లో వెళ్ళిన క్రైస్తవుడు రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, పడిపోయాడు, లేచాడు, వెనికిపోయాడు, మళ్ళా వచ్చాడు, చివరికి దేవుళ్ళు జీవిస్తూ పడకలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఇక్కడ చూసిన ఈ పటంలో మీరు చూస్తే క్రైస్తవుడు ఒక పడక మీద ఉన్నాడు అనమాట. ఎందుకున్నాడు? అనారోగ్యం పడినొచ్చు, వయసు అయిపోయి ఉండొచ్చు, కూర్చున్నాడు. కానీ చేతిలో ఏముందండి? బైబిల్ ఉంది. ఎవరు వచ్చారు కిందికి? దూత వచ్చాడు. ఏం చేస్తున్నాడు దూత? పిలుస్తున్నాడు, రావయ్యా నీ సమయం వచ్చింది, నీ యొక్క తండ్రి సన్నిధిలో నువ్వు రా అని మన ఆత్మను తీసుకెళ్ళడానికి ఒక దూత వచ్చి తీసుకెళ్ళిపోతాడు. பாருங்க, இந்த கடைசி படத்துல என்ன நடக்குது? ஒரு மனிதன் படுக்கையில படுத்திருக்கிறான், பலவீனப்பட்டிருக்கலாம், இல்லாவிட்டால் வயதாகி படுத்திருக்கலாம். வேத புத்தகத்தை தன்னுடைய மார்புக்கு அணைத்து பிடித்துக் கொண்டிருக்கிறான். ஒரு தூதன் கூப்பிடுகிறார், வா என்று சொல்லி. எதற்கு வரணும் என்றால், வா, దేవునుடைய రాజ్యத்துல పితా உன்னை అழைக்கிறார். మనల్ని పంపించింది దేవుడండి. ఆయన పిలిచినప్పుడు మనము వెళ్ళిపోతుండాలి. நம்மை அனுப்பினவர் ஆண்டவர் தேவன். அந்த தேவன் நம்மை అழைக்கும் పోது நாம் திரும்பவும் போக வேண்டிய ஒரு நிலைமை வரும். యేసుక్రీస్తు తన నమ్మిన వారికి నిత్య జీవాన్ని ఇచ్చాడు. మరణ భయము, నరక భయం మనకు లేదు. యేసుక్రీస్తు విశ్వాసిக்கிற நமக்கு நித்திய ஜீவன் அளிக்கப்பட்டிருக்குது. மரண பயமும் నరకத்தை குறித்து நாம் భయపడ వేண்டிய అవసరం கிடையாது. ఒక వ్యక్తి దేవునితో నడుచుకున్నప్పుడు అతడు మరణానికి భయపడ్డు. పౌలు చెప్తున్నాడు, నేను జీవించాలో మరణించాలో అనే ఏదో ఒకటి ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నానని ఫిలిప్పియర్ రాసిన పత్రిక 1:23 చెప్తున్నాడు. பிலிப்பியர் 1:23 பவுல் சொல்லுகிறார், நான் உயிரோடு இருக்கணுமா, இல்லாவிட்டால் நான் பரலோகத்துக்கு நான் மரித்து போகணுமா என்று சொல்லி நான் தருமாற்றத்தில் இருக்கிறேன். அவருக்கு மரண பயமே இல்லை. பாருங்க, ఇటువంటి క్రైస్తవుడు చివరిగా గ్లోరియస్ హోమ్ గోయింగ్, దేవుని అంతకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే, యేసయ్య ముఖమును చూడాలి, ఆయన ఒక దర్శనం మనకు కలగాలి అని కూడా, నన్ను ప్రేమించిన వ్యక్తి, నన్ను ఎన్నుకున్న వ్యక్తి, నన్ను కోరుకున్న వ్యక్తి, నన్ను తన రక్తం ఇచ్చి ఖరీదైన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్న ఆ వ్యక్తిని నేను చూడాలనే ఆశ మరింత ఎక్కువగా అయిపోతుంటుంది. ஒரு உண்மையான கிறிஸ்தவனுக்கு தன்னுடைய வாழ்க்கை பெருக 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 கடைசியில் இயேசுவின் முகத்தை பார்க்கணும் என்கிற ஆசைதான் மிகவும் மிகவும் அதிகமாக మారివిடும். ఇక భయం లేదు, ఇక్కడ ఎవరు లేదు. దేవుని దూత వచ్చి తీసుకెళ్లిపోతున్నాడు. ఇంకా భయం లేదు. దేవునుடைய தூதன் கொண்டு போகிறார். మత్తయి 25:21 యేసయ్య చెప్తున్నాడు, మంచి పోరాటాన్ని పోరాడావు, నా యొక్క మంచి సేవకుడా నువ్వు రా, నీకు తండ్రి నియమించిన ఈ సంతోషంలో వెళ్ళు అని చెప్పబోయే ఒక దినం రాబోతుంది. நாம் பரலோகத்துல போன உடனே ஆண்டவர் சொல்லுவாரு, என்னுடைய குமாரனே, என்னுடைய குமார்த்தே, வா, உனக்காக தேவன், என்னுடைய பிதா இவ்வளவு அன்பு நிறைய காரியத்தை வைத்திருக்கிற, நீ போய் சந்தோஷமாக இரு என்று கூட சொல்ல పోகிறார். ప్రకటన 14:13 చెప్పబడింది, ప్రభువునందు మరణించిన వారు ధన్యులంట, ఎందుకంటే వారు నిత్య జీవాన్ని పొందుకున్నారు, விஸ்ராந்திலோக்கு వెళ్ళిపోతున్నారు. கர்த்தருக்குள்ள மரிக்கிறவர்கள் பாக்கியவான்கள், ஏனென்றால் அவர்கள் தேவனுடைய ராஜ்யத்துக்குள்ளாக போகிறாங்கோ. அவங்களுடைய எல்லா కష్టపడ్డ எல்லா కార్యத்துக்கும் ஒரு పలனை కర్తర్ నిశ్చయமாக கொடுப்பார். మరణత, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని సంఘము సంఘమైన మనము దేవుని యొక్క ఆత్మ రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము అని బైబిల్ ప్రకటనలో చివరి భాగంలో అదే రాయబడి ఉంది. கடைசியில சபையும் மணவாட்டியான சபையும் பரிசுத்த ஆவியானவரும் மரணதா, இயேசுவே சீக்கிரமாய் வாரும், కర్తరాగి యేసువే సీకిరమాయ్ వాரும் என்று కూపిడుகிறார். ఈరోజు ఆ సంఘములో భాగముగా ఉన్న మనము కూడా యేసుక్రీస్తు వధువు వలె ఉంటున్న మనము మరణత, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని పిలిచదము గాక. ఇందుకి
அவருடைய மனவாட்டியாக இருக்கிற நீங்களும் நானும் வானத்தை நோக்கி பார்த்து மரணத்தா ஆண்டவராக இயேசுவே சீக்கிரமாய் வாரும் என்று சொல்லுவோம். అలా చెప్పడం మాత్రం కాదు. లెట్ us మేక్ అవర్ సెల్ఫ్స్ రెడీ టు మీట్ అవర్ గాడ్. మనల్ని మనము తయారు చేసుకొని మన దేవుడైన ప్రభువును సంధించడానికి సిద్ధపడతాం గాక. நம்மை நாம் ஆயத்தப்படுத்திக் கொண்டு நம்மளுடைய கர்த்தராகிய இயேசுவை பார்க்க நம்மை ஆயத்தப்படுத்திக் கொள்வோம் ஆக. கர்த்தர் இந்த వచనங்களை ఆశీర్వదింపారు. పొరమేయోడు కేటదకాగ నండి. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. మీరు ఇంతగా సమయాన్ని మీరు కేటాయించి వినందు బట్టి మీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్.